చూద్దాం. భారత్ పాక్ కాల్పుల విరమణతో స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం నుంచే సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు అమెరికా చైనా మధ్య ట్రేడ్ డీల్ కుదరనుందన్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సైతం లాభాల్లో పయనిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ల జోష్తో దేశంలో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ఆల్ టైమ్ హై నుంచి పసిడి ధర 4,722,000కు తగ్గింది. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,340 రూపాయలుగా ఉంది. అంశంపై మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, బంగారం ధర ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా తగ్గినట్టే చెప్పుకోవచ్చు. సో అంటే ఎప్పటి వరకు ఇలా ఉండే అవకాశం ఉందంటారు? మళ్ళీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లేకపోతే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి? ఆల్ టైమ్ హై నుంచి 4,000కు పైగా తగ్గింది కదా. అవునండి, ముఖ్యంగా గత వారం వచ్చిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. ఈ రోజున 2.39% గోల్డ్ ప్రైసెస్ వరల్డ్ వైడ్ గా తగ్గడం చూసాము. ముఖ్యంగా దీనికి కారణము వార్ సినారియోస్ అన్ని కూల్ ఆఫ్ అవడం అండి. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ తగ్గిపోవడం, అట్లాగే ఉక్రెయిన్ రష్యా మధ్య కూడా డీల్స్ జరుగుతూ ఉన్నాయి. వార్ సినారియోని తప్పిద్దామని ట్రంప్ అలాగే అమెరికన్ టీమ్స్ ట్రై చేస్తూ ఉన్నాయి. దీనికంటే ముఖ్య కారణము యుఎస్ఏ చైనా మధ్య ఉన్న ట్రేడ్ వార్స్ కూడా చిన్నగా టాక్స్ నడుస్తూ ఉన్నాయండి. అంటే మంచి ప్రోగ్రెస్ సాధించారు. గత 2 రోజులుగా స్విట్జర్లాండ్ లో జరిగిన టాక్స్ ద్వారా ప్రస్తుతం వస్తున్న న్యూస్ ప్రకారం 145% టారిఫ్స్ విధించిన అమెరికా ఆ టారిఫ్స్ ని 30% కుదించింది. సో ట్రేడ్ వార్ కూడా దాదాపుగా సమసిపోయినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని దేశాలు ఇరు పక్షాల అంగీకారంతో 10, 20 లేదా 30% టారిఫ్స్ మాత్రమే విధించే అంశాలని అమెరికా పరిశీలిస్తూ ఉంది. సో ఎప్పుడైతే ట్రేడ్ వార్ సద్దుమణగడం అట్లాగే వార్ సినారియోస్ సద్దుమణగడంతో మన గోల్డ్ ప్రైసెస్ అనేవి తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. సో ఈ తగ్గుముఖం ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందండి. అట్లాగే ఇండియాకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే యూఎస్డి ఐఎన్ఆర్ లో మనం చూసినప్పుడు రూపీ అప్రిషియేషన్ కూడా బాగా గోల్డ్ ప్రైసెస్ తగ్గడానికి కలిసి వచ్చింది. కాబట్టి సమీప భవిష్యత్తులో గోల్డ్ ప్రైసెస్ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయండి. అంటే కనీసం 1-2 నెలల పాటు గోల్డ్ ప్రైసెస్ కొంచెం అందుబాటులో, అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఆల్మోస్ట్ 1,01,000 దాకా వెళ్ళిపోయిన గోల్డ్ ప్రస్తుతము ఒక దశలో 94,000 దాకా వచ్చింది. సో కొంచెం డిస్కౌంటెడ్ ప్రైసెస్ అనేవి రాబోయే 2 నెలల్లో మనం చూసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇమీడియట్ గా గోల్డ్ ప్రైసెస్ పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సరే, అయితే సిచ్యువేషన్స్ కనుక ఇలానే ఉంటే ఇప్పుడు మీరన్నట్టుగా కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటే ఏ మేరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అంటే ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అవునండి, అంటే ఇది ప్రీషియస్ మెటల్ అవడం వల్ల మనము స్టీప్ కట్స్ లేకపోతే బాగా భారీ పతనాలు ఇలాంటివి మనము చూసే అవకాశాలు ఉండవు. కేవలం మనం హై నుంచి ఒక 10 నుంచి 15% మాత్రమే మనము వర్స్ట్ సినారియోస్ లో, అంటే ఇప్పుడు 1,01,000 హిట్ అయింది కాబట్టి మాక్సిమం మనం చూస్తే 85,000 లేదా 86 రూపీస్ పర్ 10 గ్రామ్స్ గోల్డ్ ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మన రూపీ అప్రిషియేషన్ అనేది ప్రస్తుతం 84 రూపీస్ ఉంది. మన ఎఫ్ఐఎస్ ఫ్లోస్ భారీగా వస్తున్నాయి గత కొన్ని సెషన్స్ నుంచి. ఈ ఎఫ్ఐఎస్ ఫ్లోస్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇండియాలో బాగా ఇన్వెస్ట్ చేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. లాస్ట్ 2 years అమ్మిన వాళ్ళు లాస్ట్ 1 month నుంచి కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇండియన్ మార్కెట్స్ లో. కాబట్టి ఎఫ్ఐఎస్ ఫ్లో పెరిగే కొద్ది కూడా రూపీ అప్రిషియేట్ అయ్యే అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. రూపీ అప్రిషియేట్ అయితే మనకి ఇంకా అది ఒక ఎక్స్ట్రా బోనస్ కింద తీసుకోవచ్చు. అప్పుడు కూడా మన గోల్డ్ ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంది. వర్స్ట్ కేస్ సినారియోలో 85,000 లేదా 86,000 దాకా వచ్చే అవకాశాలు గోల్డ్